హలో వియస్. సో ఆండ్రాలజీ పోస్ట్ సర్జికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మీకు ఈ వీడియోలో ఎవరైతే టీసాలు స్పర్మ్ దొరక్క మైక్రో టీసా చేసిన తర్వాత స్పర్మ్ దొరకడం ఛాన్స్ ఉందనుకున్న వాళ్ళు, వేరే కారణాల చేత మైక్రో టీసీ ప్రొసీజర్ చేయించుకున్న వాళ్ళు ఏ జాగ్రత్తలు పాటించాలో చెప్తాను. మైక్రో టీసా అంటే ఏమంటే టెస్టిస్ కంప్లీట్గా ఓపెన్ చేసేసి అందులో ఉన్న టెస్టికులర్ టిష్యూని చిన్నగా ఎంబ్రియాలజిస్ట్కు ఇస్తూ వస్తాం. ఏదో ఒక టైంలో అయినా సార్ స్పర్మ్ దొరికిందంటే ప్రొసీజర్ స్టాప్ చేస్తాం. అయితే టెస్టిస్ ఓపెన్ చేయడం వల్ల ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ పోస్ట్ ప్రొసీజర్ పెయిన్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఆందోళన ఏం లేదు, దానికి సంబంధించిన మంచి ట్యాబ్లెట్స్ జాగ్రత్తలు చెప్తాము. రెండోది వాపు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మొత్తం టిష్యూనంతా కూడా టీస్ చేసింటాం కాబట్టి టైట్గా ఇన్నర్ వేర్ వేసుకోగలిగితే వాపు నుంచి కూడా మనకు ఈ ఉపశమనం అనేది వస్తుంది. మూడోది టెస్టికులర్ టిష్యూ తీస్తాం కాబట్టి కొంచెం సైజు ముందు కంటే తక్కువగా ఉండొచ్చు. మీరు ఆందోళన దయచేసి చెందొద్దు. మనము ఒకవేళ మీకు ఆందోళన ఉండి టెస్టిస్ సైజ్ తక్కువ అవుతుంది అనుకుంటే ముందే మీకు అనుమానం ఉంటే అది చెప్పి కొంచెం టిష్యూనే తీసి ప్రొసీజర్ కూడా స్టాప్ చేస్తూ ఉంటాము. కానీ అంత సిగ్నిఫికెంట్ సైజ్ అయితే తగ్గదు. కొందరు భయపడేది ఏమంటే సార్ టెస్టోస్టిరోన్ అక్కడి నుంచే వస్తుంది కదా, తగ్గిపోతే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. నిజంగా అటువంటిది ఉంటే వారికి సంబంధించిన మంచి ట్యాబ్లెట్స్ కూడా పెడతాము. వీటన్నిటినీ పక్కన పెట్టి 2-3 డేస్ తర్వాత నేను ఆఫీస్కి వెళ్తా అంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా 5 to 7 డేస్, అంటే ఆఫీస్కి 5th డే వెళ్ళొచ్చు, కానీ ఆఫీస్లో కొంచెం తిరిగేది అది ఉంటే మాత్రము రెస్టింగ్ పొజిషన్లో కూర్చొని చేసుకునే పని చేసుకోవచ్చు తప్ప రెగ్యులర్గా చేసుకునే యాక్టివిటీస్ చేసుకుంటూ కొంచెం వర్క్ ఎక్కువ చేసే ఆఫీస్ అయితే మాత్రం 5 డేస్ తర్వాతే స్టార్ట్ చేసుకోవడం మంచిది. తర్వాత ఆఫీస్కు వెళ్ళే బైక్ అనండి, కార్ డ్రైవ్ అనండి 7 డేస్ చేసిన తర్వాత, అంటే అయిన తర్వాత బైకు కార్ డ్రైవ్ చేస్తే మంచిది. సార్ ఇదంతా బాగుంది, కానీ సరే సార్ గాడ్స్ గ్రేస్ మంచి స్పర్మ్స్ వచ్చాయన్నారు, అంతా అయిపోయింది, ఒక 10 డేస్ అయింది సార్, సెక్షువల్ యాక్టివిటీ నేను ఎప్పుడు రెజ్యూమ్ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా నేనైతే మినిమం 2 వీక్స్ అని చెప్తాను, ఎందుకంటే అంత హీల్ కావాలి కాబట్టి. 3 వీక్స్ అయితే ఎక్సలెంట్, దాంట్లో తిరిగే లేదు. మినిమం 2 వీక్స్ అయితే కొంచెం సెక్షువల్ యాక్టివిటీని పక్కన పెడితే మంచిది. వీటన్నిటికంటే కూడా ఎక్కువగా డ్రైవ్ చేసేది మైక్రో టెసీలో మనకు స్పర్మ్ వచ్చిందో లేదో, ఇంత పెద్ద ప్రొసీజర్ చేసిన తర్వాత ఉన్న స్పర్మ్ మంచిదో లేదో, ఇవన్నీ అనుమానాలు బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. దయచేసి తీయండి, ఎందుకంటే మీకు ప్రొసీజర్ అయిన 2-3 అవర్స్లోనే మీ స్పర్మ్ ఎట్లుంది, క్వాలిటీ ఎట్లుంది, నెక్స్ట్ మనము ఏ విధానాలు చేస్తే ఇంకా యాక్టివిటీ స్పర్మ్ది బాగుండి మనకు పిండం ఏర్పడి ప్రెగ్నెన్సీ వస్తుందనేది వాళ్ళు దే విల్ టేక్ కేర్. కాబట్టి వాటి గురించి ఆలోచనలు మానండి. మైక్రో టెసీ అనేది నిజంగా మీరు ఆందోళన చెందే ప్రొసీజర్ కాదు. దాన్ని చక్కగా ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో చేయించుకోగలగాలి. ఏదో చేస్తున్నారు కదా కోసేసి చేయడం అనుకుంటే మీరు మిస్ అయినట్టే. చాలా చిన్న కట్లోనే మైక్రోస్కోప్లో చూస్తూ చేసే ఈ మైక్రో సర్జరీ విధానంలో పోస్ట్ సర్జరీ మేజర్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ప్రొసీజర్ ముందు కూడా సార్ సర్జరీ తర్వాత ఎలా ఉండాలని మీకు అనుమానం ఉండి, సార్ మీ దగ్గరికి రాలేదు కానీ ఒక ఫర్టిలిటీ సెంటర్లో చెప్పినారు సార్, కానీ మీ వీడియోస్ చూశాక ఏదో ఫ్రెండ్లీగా ఉండాలని వచ్చాం, నేను ఏ ఫీల్ కానండి. మీకు ఫైనల్గా మంచి స్పర్మ్ వచ్చి పోస్ట్ ప్రొసీజర్ మీరు చక్కగా ఉండి మీ పిల్లలతో మీరు గడుపుతూ ఉన్నారు, నా వల్ల ఒక్క పాయింట్ మీకు అడిషనల్గా వచ్చి మీ లైఫ్ బాగుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్. సో మీకు ఇంకా వీటి మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఆండ్రోకేర్ క్లినిక్ వచ్చారంటే డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసి మీకు చక్కగా ఈ పోస్ట్ ప్రొసీజర్ తర్వాత ఏ అనుమానాలు లేకుండా మీ హెల్త్ చక్కగా ఉండే విధంగా వాటిలో కూడా నా పాత్ర అంటూ నేను పోషిస్తాను. థ్యాంక్ యూ. ఎస్.